చాలామంది మన ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ మీద నుంచి వస్తారు. సో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ భయ్య. ఎందుకంటే ఇలా ఒక ఫెన్సింగ్ వేసి ఇచ్చారంటే చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా అసలు ఇలా కూడా లేదు. సో ఈసారి మాత్రం బాగా మంచిగా ఫెన్సింగ్ వేసి మంచిగా నడవడానికి కానీ వెళ్ళడానికి కానీ రావడానికి కానీ మంచిగా వేశారు ఈసారి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర. సో గణేష్ని చూడడానికి కానీ మేమైతే మా ఫ్రెండ్స్తో అయితే స్టార్ట్ అయిపోయాము. సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో రైల్వే ట్రాక్ అయితే వచ్చేసింది. సో పక్క వర్షం పడుతుంది, ఎండ అస్సలు ఎంత చిరాగ్గా ఉందంటే అంత చిరాగ్గా ఉంది. సో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. అప్పుడే ట్రైన్ వచ్చేసింది. సో అలా ట్రైన్ వచ్చేసింది చూస్తూ ఇంకా జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. నేను అనుకున్నా అసలు ఏమవుతుందో అని. ఇంకా మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ ఏమో ఎండగా వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్స్ ఏమో కుక్కలకి నక్కలకి పెళ్ళిళ్ళు అంటున్నారు. నిజంగా కుక్కలకి నక్కలకి పెళ్ళిళ్ళు అయితే ఏమో కింద కామెంట్ చేయండి. సో చిన్నగా అలా నడుచుకుంటూ మేమైతే క్యూ లైన్లోకి అయితే వచ్చేసాము. సో క్యూ లైన్ అయితే చాలా పొడుగుంది. సో మొత్తం తిరగాల. సో జూమ్ అయితే చేద్దామని చెప్పి జూమ్ చేశాను. సో చేతుల్లో లడ్డు కనిపిస్తుంది, గణేష్ లడ్డు. సో ఇంకా మన లైన్లో అయితే మేము స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఆల్మోస్ట్ చాలా వరకు వచ్చేసాం. ఆల్మోస్ట్ మాకైతే ఒక 15 to 20 minutes పట్టింది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి. సో అలా లోపలికి వెళ్ళిపోయాము. సో దర్శనం చేసుకోవడానికి చాలామంది ఉన్నారు క్యూలో అయితే. సో అలా మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళేసరికి కెమెరా అయితే పక్కకనే ఇస్తున్నారు. ఇంకా లేదు చూపించకూడదని నేను అంటున్నాను ఇలా యూట్యూబ్ అని. సో అలా నేను చూస్తూనే ఉన్నాను. ఈ లోపే తీసేశారు. సో నాకైతే నచ్చపోయేసరికి మళ్ళీ ఇంకో క్యూలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రంట్ వ్యూ తీసుకున్నాను. సో గణేష్ని చూడండి అసలు ఎంత బాగుందో. లాస్ట్ టైం గణేష్కి ఈసారి గణేష్ మాత్రం 69 feet అయితే ఉంది. సో గణేష్ డెకరేషన్ అయితే ఈసారి ఎక్సలెంట్గా చేశారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎంతోమంది ఇక్కడ రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే ఈ వీడియో చూసి దర్శనం అయితే చేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళడానికి కూడా నేను కొద్దిగా స్ట్రగులింగ్ కూడా అయ్యాను. సో అది సంగతి. ఒకవేళ ఈ గణేష్ని చూడడానికి మీరు కనుక రావాలనుకుంటే మ్యాక్సిమం మీరు లకడీ కపుల్ మీద నుంచి వస్తే బెటర్. అటు సైడ్ నుంచి ఒక వే ఉంది. సో ఆ వే నుంచి వస్తే రండి. నేను ఆ వే నుంచి ఒక నుంచి మీకు చూపిస్తున్నాను ఫ్రంట్ వ్యూ. సో ఇంకా బందోబస్తు అయితే ఈసారి గట్టిగా పెట్టారు. ఎలా అంటే అలా మనం ఈజీగా చూడడానికి. ఇంకా మీలో ఎవరైతే ఈ ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి వచ్చారో కింద కామెంట్ అయితే పక్కా చేయండి. ఇంకా మీరు కనుక ఇక్కడికి రావాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, శనివారం ఆదివారం మాత్రం అస్సలు రాకండి. మిగతా డేస్లో ఎప్పుడైనా అండి ప్రాబ్లం అయితే ఉండదు. ఈవినింగ్ టైమ్స్లో అస్సలు రాకండి. సో ఇలా చూస్తూ మేము గణేష్ని చూస్తూ ఇంకా ఖైరతాబాద్ నుంచి ఇంకా మేము ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్దామని ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాము. సో అక్కడ నిమజ్జనం చేసే చాలా అయితే వచ్చేసినాయి. సో వాటి కోసం అయితే చాలామంది ప్రిపేర్ చేస్తున్నారు. సో ట్యాంక్ బండ్ మీద అయితే చాలా బాగుంది. సో ఆ టైంకి ట్యాంక్ బండ్ దగ్గర ఒక పెద్ద రెయిన్బో కూడా వచ్చింది. సో ఇంకంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఈ ట్రై ద బెస్ట్ ఛానల్ని మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. ఇంకా ఇంకొకటి వచ్చేసరికి మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ట్రై ద బెస్ట్ 10. సో మీరు దాంట్లో కూడా ఫాలో చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ ఆఫర్స్ కూడా తెలుసుకోవచ్చు. సో ఇంకా ఇంతే ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోలో అయితే మీకైతే కనిపించేస్తాము. ఇంకా బాయ్ బాయ్, టాటా, సీ యూ.